వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టుకు నిరసనగా రాస్తా రోకో. ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ముషీరాబాద్ సుందరయ్య మెగా రక్తదాన శిబిరం. వాహనదారులకు వరంగల్ ట్రాఫిక్ పోలీసులు సూచనలు. ప్రజాపాలన కేంద్రం వద్దకు వస్తున్న ఫిర్యాదులకు ఇబ్బందులు. జయశంకర్ భూపాలపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసిన ఈడీ. ఇక వివరాల్లోకి వెళ్తే, లోక్సభ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా మల్కాజ్గిరిలో ప్రధాని మోడీ రోడ్ షో. ఈ రోడ్ షోకి భారీ ఏర్పాట్లు చేసిన బీజేపీ మిర్జాలగూడ నుంచి మల్కాజ్గిరి వరకు 13 కిలోమీటర్ల మేర సాగిన ఈ రోజు తర్వాత రాజ్భవన్ కు ప్రధాని వెళ్లారు. రాత్రి రాజ్భవన్ లో ప్రధానమంత్రి బస చేసిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు బేగంపేట్ ఎయిర్పోర్ట్ కు ప్రధాని మోడీ వెళ్లారు. కనీసం 10 రోజుల వ్యవధిలో రెండోసారి రాష్ట్రానికి ప్రధాని మోదీ వచ్చారు. బేగంపేట నుంచి నేరుగా రోడ్డు మార్గంలో మల్కాజ్గిరికి ప్రధానమంత్రి వెళ్లారు.
మాజీ కార్పొరేటర్ టీఆర్ఎస్ లీడర్ బొబ్బిలి శోభారాణి గారి ఆధ్వర్యంలో తాండూరు రైల్వే బ్రిడ్జి వంతెన పనులను స్థానికులు అడ్డుకున్నారు. ఫ్లైఓవర్ విషయంలో మేము మా వార్డు మెంబర్లందరూ ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా కలిసి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్న దగ్గరికి పోవడం జరిగింది. మరి ఆయన కూడా మాకు అష్యూర్ ఇవ్వడం జరిగింది. 2 రోజుల లోపల నేను వస్తాను, వచ్చి అక్కడ ఉన్న పబ్లిక్ అందరితోని వాళ్ళ ఒపీనియన్ తీసుకొని మరి వాళ్ళందరూ వద్దు అంటే దాన్ని ఆపేస్తాను అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఈ ఫ్లైఓవర్ వల్ల ఎవరికి ఎంత నష్టం జరుగుతుంది, ఎవరికి ఎంత లాభం జరుగుతుంది అనే విషయం మొత్తము మరి ఎమ్మెల్యే గారికి వివరించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి 6 వార్డుల లోపల ఒకే ఒక్క వార్డుకు ఆ ఫ్లైఓవర్ వల్ల లాభం జరుగుతుంది. ఎవరికంటే కేవలం గడిలో ఉన్న వాళ్ళకు మాత్రమే ఫ్లైఓవర్ వల్ల లాభం జరుగుతుంది. ఎందుకంటే అంత దూరము ఫ్లైఓవర్ వేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి 14th వార్డుకు కానీ 15th వార్డుకు కానీ 16th వార్డుకు కానీ మరి చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి 3 గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలు మరి ఏ రకంగా ఇప్పుడు రైల్వే గేట్ పడితే గేట్ పడి ప్రాబ్లం అవుతుంది అంటున్నారు, కానీ రైల్వే వంతెన వస్తే ఎక్కడ ఎండ్ అవుతుంది, ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనేది మరి అందరికీ అవగాహన లేదు. మాది తెలుసుకోండి. మా సోదరులందరికీ నేను తెలియజేయమంటే అక్కడ ఉన్న స్కూల్ పిల్లలు రేపు ఫ్లైఓవర్ ఇస్తే చుట్టూ తిరిగి అటువైపు నుండి తెలుగుగడ్డ అవతల ఫ్లైఓవర్ ఎండింగ్ అవుతుంది, అక్కడి నుండి రావాల్సి వస్తుంది. మీరు ఒకసారి గమనించండి. 14వ వార్డు కానీ 15వ వార్డు కానీ 16వ వార్డు కానీ మరి ఈ 17వ వార్డు కూడా ఈ అన్ని వార్డుల ప్రజలకు చాలా ఇబ్బందులు అవుతాయి. దీనివల్ల మనకు నష్టమే తప్ప లాభం అనేది ఎటువంటిది లేదు. కేవలం లాభం జరుగుతుంది ఎవరికంటే రియల్ ఎస్టేట్ వాళ్ళకు. అక్కడ గడి దగ్గర గడి అవతల ఎవరికైతే భూములు ఉన్నాయో వాళ్ళకే లాభం జరుగుతుంది. మరి అదేవిధంగా గడిలో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే లాభం జరుగుతుంది. ఆల్రెడీ వాళ్ళకు ఇక్కడ నుండి కింద చిన్న బ్రిడ్జ్కి వెళ్ళి వాళ్ళు అటువైపుకి వెళ్ళి ఆల్రెడీ పోతున్నారు. అయినా మళ్ళీ ఫ్లైఓవర్ కూడా అటువైపే, కానీ ఇటువైపు లేదు. ఇటు 3-4 వార్డులు కూడా డెడ్ అయిపోతున్నది. ఒకసారి సోదరీమణులందరూ కూడా గమనించండి. మీకు వాట్సాప్లలో నేను ఇది ఫ్లైఓవర్ది మ్యాప్ కూడా పెట్టడం జరిగింది. చూసుకోండి. ఎక్కడైతే ఎండ్ అవుతుందో మనం తిరిగి రావాల్సి వస్తుంది. ఇప్పుడు గేటు పడితే మనం ఎంత ఇబ్బంది పడుతున్నామో దానికంటే డబుల్ ఇబ్బంది పడాల్సి వస్తుంది మనకు రేపు. కాబట్టి కొంచెం ఆలోచించి గమనించండి. ఫ్లైఓవర్ వస్తే ఎవరు ఆపుతున్నారు, వీళ్ళు లాభం గురించేదో అని అనుకుంటున్నారు, కానీ అందరికీ నష్టం జరుగుతుంది. ఇక్కడ 5 వార్డుల ప్రజలకు నష్టం జరుగుతుంది. దయచేసి గమనించి ఆ ఫ్లైఓవర్ ఎక్కడ ఎండ్ అవుతుంది, మనం ఎక్కడి నుండి పోవాల్సి వస్తుంది మీరు గమనించండి. 100 ఫీట్ల రోడ్డు తాండూరు లోపల కనీసం వికారాబాద్ నుండి హైదరాబాద్ పోయే మన తాండూరు రోడ్డు కూడా లేదు. 100 ఫీట్ రోడ్డు మనకు అవసరమా? పాత తాండూరుకి అక్కడ గడి తర్వాత భూములు ఉన్నాయే తప్ప ఏమైనా ఊరు పెరిగేది ఉన్నదా, లేకపోతే వేరే ఊరికి మనకు కనెక్టింగ్ ఉన్నదా? వెనకాల చూస్తే మనకు నది ఉంది. నది మనకు డెడ్ ఎండ్. ఏడ డెవలప్ అవుతుంది? ఎవరు డెవలప్ కానికే ఇదంతా డెవలప్ అయ్యేది కేవలం రియల్టర్స్ అండ్ ఇసుక దందా చేసే వాళ్ళకు ఇది లాభం జరుగుతుంది. కాబట్టి మీరందరూ గమనించండి. అందరు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. కళ్ళు తెరిచి అందరు ఏకమై దీని గురించి పోరాటం చేసి ఫ్లైఓవర్ని ఆపి మనకు కావాల్సింది ఏంది? రైల్వే గేట్ పడితే మనం ఎటు నుండి పోవాలనేదే కదా. దానికి అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ అయితే ఎవరి ఇండ్లకు నష్టం లేదు, ఎవరికి నష్టం లేదు, మనకు కూడా ఇబ్బంది ఉండదు రానికే పోనికే. కాబట్టి దయచేసి అందరు గమనించి మరి మాకు కూడా ఎమ్మెల్యే గారికి నేను ఇదంతా వివరించడం జరిగింది. దానికి ఎమ్మెల్యే గారు మాకు సానుకూలంగా స్పందించి మరి రేపు లేదా ఎల్లుండి మీకు టైం ఇచ్చి అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి వద్దు అంటే నేను ఆపేస్తానని చెప్పడం జరిగింది. ఈ విషయానికి నేను ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నా పాత తాండూరు ప్రజల తరఫున నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మరి ఎమ్మెల్యే గారికి అందరి తరఫున నేను రిక్వెస్ట్ కూడా చేస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫ్లైఓవర్ని మీరు ఆపగలరు, ఆపండి. ఆపి మాకు అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ చేయించి మా ప్రజల సమస్య తీర్చగలరని మేము వారిని వేడుకుంటున్నాము. ముఖ్యంగా ఫ్లైఓవర్ గురించి మేము 30 సంవత్సరాలకి కొట్లాడుతున్నాము, అడుగుతున్నాము. కానీ ఇంత పెద్ద ఫ్లైఓవర్ గురించి మేము అడగలేదు. మాకు చిన్నగా
2 లైన్లు మాత్రమే ఉంది. 2 లైన్లలో ట్రైన్లు రావడం పోవడం. ఆ 2 లైన్ల గురించి ఇంత పెద్ద ఫ్లైఓవర్ అవసరం లేదు. చిన్న ఫ్లైఓవర్ వస్తుంది, దానివల్ల అందరికీ లాభం చేకూరుతుంది అనుకున్నాం. కానీ ఎంతోమందికి నష్టం జరిగే ఈ యొక్క ఫ్లైఓవర్ వల్ల నష్టమే తప్ప లాభం ఎలాంటిది లేదు. లాభం కావాలి కేవలం వాళ్ళకు మాత్రమే లాభం అవుతుంది. కాబట్టి దయచేసి అందరూ తాండూరులో, పాత తాండూరులో ఉన్న 6 వార్డుల ప్రజలు గమనించగలరని నా యొక్క మనవి. ములుగు జిల్లా కాసిందేవిపేట గ్రామంలో సీసీ రోడ్ నిర్మాణం యాదవ సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన ఈడీ. కవితను ఢిల్లీకి తీసుకువెళ్తున్న ఈడీ అధికారులు. కవిత ఇంటికి వచ్చిన కేటీఆర్, హరీష్ రావు. మంచి విజువల్ చేద్దాం. ఆటోమేటిక్ కాకుండా అవుతుంది కదా, ఇది చేద్దాం ధైర్యంగా. ఏసీపీ గారు there is a safe passage, we are trying for it. తీసుకోపోరు ఫ్రీగా, ఎవ్వరు ఆపరు, మీరు ఫ్రీగా తీసుకోపోరు, నో ఇష్యూ ఎట్ ఆల్. ఎవ్వరు ఆపరు. चलो 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 అన్న అన్న తీయమంటారు, అన్న తీయమంటారు. అన్న అన్న తీయమంటారు, అన్న తీయమంటారు. వైరా నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్సీ కవిత అరెస్టు నిరసిస్తూ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం బండి వైఖరి, కేంద్ర ప్రభుత్వం బండి వైఖరి, ప్రతిపక్షాలపై అక్రమ కేసులు వెంటనే, ప్రతిపక్షాలపై అక్రమ కేసులు వెంటనే. అసలు చెప్పకుండా వేరే చెప్తున్నారు. అసలు చెప్పాలా, కూర్చొని ఆడుకోవాలి కదా.
తమిళనాడు రాష్ట్రం వెలగనత్తనంలో గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు గ్రానైట్ కట్టర్ తగిలి గిగిరామ్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో చికిత్స నిమిత్తం కోసం పిఎస్ ఆసుపత్రికి గాయపడిన వ్యక్తిని తీసుకొచ్చారు. కాగా గాయపడిన వ్యక్తిని వైద్యులు ప్రమోద్ పరిశీలించారు. అనంతరం కుడి కాలు పాదం పూర్తిగా చిత్రమైందని తెలిపారు. కాలులోని కండరాలు మరియు నరాలు పూర్తిగా దెబ్బతినడంతో పాటు వ్యక్తికి ప్లాస్టిక్ సర్జరీ చేయడం జరిగిందన్నారు. సుమారు 6 గంటల పాటు శ్రమించి ప్లాస్టిక్ సర్జరీ నిర్వహించినట్టు తెలిపారు. వేరే ఆసుపత్రిలో ప్లాస్టిక్ సర్జరీకి సుమారు 8 నుండి 10 లక్షలు అవుతుందని తెలిపారు. కుప్పం పిఎస్ ఆసుపత్రిలో కేవలం 1,40,000 రూపాయలతో ప్లాస్టిక్ సర్జరీ చేయడం జరిగిందన్నారు. చర్మాన్ని తొడభాగంలో స్కిన్ గ్రాఫ్ట్ చేశారు. ప్లాస్టిక్ సర్జరీ విజయవంతంగా చేసిన వైద్యులను ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్య అభినందించారు. పెట్టేసి యూజువల్లీ ఫస్ట్ ఆపరేషన్ చేశాను. ఆ ఫస్ట్ ఆపరేషన్ అయిన తర్వాత యూజువల్లీ ఇట్లా వచ్చింది. అయితే ఇది వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇంకా మిగిలిన కండము డ్యామేజ్ అయిపోయింది. అది అయిన తర్వాత నేను ఫ్రీ ఫ్లాప్కి డిసైడ్ చేశాను. ఫ్రీ ఫ్లాప్ డిసైడ్ చేసిన తర్వాత ఆపరేషన్ రోజు ఆ చచ్చిపోయిన కండం పోయిన తర్వాత ఈ మొత్తము కండము పోయింది. సో ఇక్కడ కొంచెం ఎముక కూడా డ్యామేజ్ అయింది. ఆపరేషన్ ఎలాగా అంటే తొడ నుంచి ఒక కండం తీసేస్తాను. ఈ కండం ఏంటంటే దీంట్లో ఇంత చిన్న దీంట్లోనే 3 నరాలు ఉంటాయి. 1 ఆర్టరీ, ఒక ఆర్టరీ ప్లస్ 2 వెయిన్ ఉంది. ఆ 2 వెయిన్ తీసుకుంటూ కాలు పైన పెట్టేసి ఇది నరాలు. ఆ నరాలు జాయిన్ చేసిన తర్వాత అక్కడ ఆ నరం నుంచి బ్లడ్ వస్తుంది. 2 నరాలు జాయిన్ చేసిన తర్వాత అంత చిన్న నరాలు మైక్రోస్కోప్లే ఆపరేషన్ చేయాలి. ఆ మైక్రోస్కోప్ ఫెసిలిటీ ఉంది నా హాస్పిటల్లో. యూజువల్లీ ఇట్లా కండ కవర్ అయింది మొత్తం. ఏమో డ్యామేజ్ ఉండదు. आने के लिए आपको क्या लगता है? ऐसा लग रहा है कि बचेगा. अभी ऑपरेशन वो सक्सेसफुल हो गया, बराबर लग रहा है. ठीक है, अभी 2-3 महीने में वो चल भी सकता है. हाँ हाँ. जब आपका पैर में तकलीफ हुआ क्या लगता था? क्या काम करते हो? ग्रेनाइट. चोट कैसे लगा था? चोट कैसे लगा? वो काम करते समय ये ट्रेन के बीच में आ गया। तो आपका फैमिली आपके तरफ से चलता है कि बहुत लोग हैं आपको सपोर्ट करने वाले? तनख्वाह कितना मिलता है आपको? इसके तरफ से इसके तरफ से ही फैमिली चल रही है. कितना लोग है फैमिली में? अभी उसका बीवी है, एक बच्ची है, मम्मी है, पापा है. पापा है. तो सिर्फ आपके कमाने से घर चलता है. कौन सा देश से आए आप? राजस्थान से आए. कौन सा गाँव? राजस्थान में. तुम्हारा नाम क्या है? गीगा. आपने आया, काम में कुछ हुआ, अभी हॉस्पिटल में ट्रीटमेंट हुआ, आपको लगता था क्या वो आपका पैर बचने वाला नहीं बचने वाला? आप अभी खुश हैं? हॉस्पिटल में सब कुछ डॉक्टर साहब सब देखभाल सब कुछ अच्छा लगा? एक बात बताओ, राजस्थान आपको अच्छा लगा क्या ये गाँव अच्छा लगा? अंदरिको नमस्कारमु. I welcome you all to this press meet today. Myself, I am Dr. Subramanya, Professor of Pediatrics and Medical Superintendent at PS Hospital Kuppam. Swagatamu. We welcome you for this day when we are also feeling great and good about achievements of the hospital. There have been many achievements in the past, but we felt that now and then we should present you some of the achievements that have helped the needy and the poor patient. There has been test ಮಾಡಿ Afternoon everybody. E patient in the month of February they came with the crush injury foot.
క్రష్ ఇంజరీ అంటే అదో క్వేరీలీ వర్క్ చేసినప్పుడు ఒక రొటేటింగ్ మిషన్ కాలు లోపలి పోయింది. అది పోయిన తర్వాత ఫూట్లీ ఏమేమి మాంసఖండాలు ఎముకలు ఉంది అదన్నీ నచ్చిదుజ్జులు అయిపోయింది. అది అయిన తర్వాత పిఎస్ హాస్పిటల్గా వచ్చారు. ఇక్కడ వచ్చిన తర్వాత చూసిన తర్వాత చాలా ఎక్కువ డ్యామేజ్గా ఉండింది. అదేమంటే అప్పుడు డిసైడ్ చేసి వాళ్ళకే 2 ఆపరేషన్ ఉంది, 2 ఆప్షన్స్ ఉండింది. ఒకటి ఏమంటే కాలు కట్ చేసి తీసేయాలి, ఇంకొక ఆప్షన్ ఏమంటే కొంచెం ట్రై చేసి కొంచెం కాంప్లికేటెడ్ ఆపరేషన్ చేసి అది కాళ్ళ బతికించాలి. వాళ్ళు ఏమంతా చెప్పారు, సార్ ఎంత టైం అయితే కూడా పర్లేదు, వాళ్ళు కూడా ట్రై చేస్తారు, నేను కూడా నా సైడ్ నుంచే ట్రై చేస్తే కాలు బతికించండి, ఏమంటే అది చిన్న వయసు. అట్లా చెప్పిన తర్వాత వీళ్ళన్నీ డిసైడ్ చేసి ఫస్ట్ ఒక ఆపరేషన్ಲಿ అది ఏమేమో చాలా ఫుల్ కంప్లీట్గా డెడ్ చచ్చిపోయింది, అంత కండమని తీసేసి కొన్ని రోజు కండ కొంచెం రికవరీ అవ్వడానికి టైం ఇచ్చేసి అది అయిన తర్వాత సెకండ్ ఆపరేషన్ಲಿ ఒక ఫ్రీ ఫ్లాప్ చేశాను. ఫ్రీ ఫ్లాప్ అంటే తొడ నుంచి నరం సమేత కండం తీసేసి ఆ నరము కింద కాలిಗೆ అటాచ్ చేశాను. అది అటాచ్ చేసిన తర్వాత అక్కడి నుంచి రక్త సరఫరాకి వస్తుంది. ఇది ఆపరేషన్ ఏమంటే యూజువలీ పెద్ద ఆపరేషన్, ప్లాస్టిక్ సర్జరీ టీమ్ ఉండాలి ఇది చేసడానికి. సో నేను ప్లస్ డాక్టర్ హరిణి ఇంకొక ప్లాస్టిక్ సర్జన్ కలిసి ఈ ఆపరేషన్ చేశాను. ఈ ఆపరేషన్ యూజువలీ 6 hours 7 hours జరిగింది. ఈ ఆపరేషన్ అయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ 10 days అయింది, 12th days అయింది. 12 day వరకు కండ బాగా అటాచ్ అయింది. ఇప్పుడు వాళ్ళ కాలు కూడా ఆ మొత్తం కండము నేను ఫోటో చూపిస్తాను, ఆ కాలు కండము కవర్ అయింది. దానికోసము ఇప్పుడు కాలు తీసేసడానికి అవసరమేమో ఉండద్దు, కాలు బతికింది. ఇదే మెయిన్ సర్జరీ. వీటికి ఫోటోస్ వరంగల్ ఎస్ఆర్ఆర్ తోటవాణి విద్యానికేతన్ హై స్కూల్లో విద్యార్థిని చితకబారిన ఉపాధ్యాయుడు, ఆందోళన విద్యార్థిని తల్లిదండ్రులు. బాత్రూమ్ కార్డు తీసుకుపోయి ఏం అడిగిందట, అడిగితే అది చెప్పదా ఈ రకమైన కొట్టుడు కొట్టిండు. ఆఫీస్ కానీ జిల్లా ఆఫీస్ కానీ ముట్టడి చేస్తాము. చాలా ఆందోళన కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా ఆందోళన పిలుపునిస్తాము. అవసరమైతే బంద్ కూడా పిలిపించిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి స్కూల్ మాత్రం ఫీడ్ చేసే విధంగా మీరు రాంగ్ ఫీడింగ్ ఇవ్వకుండా డిఓ గారికి ఉన్నది ఉన్నట్టుగా జరిగిన వ్యవస్థను డిఓ గారికి ఫీడింగ్ ఇవ్వాల్సిందిగా దయచేసి కోరుతున్నాను. ఇప్పుడు గతంలో ఏం జరిగిందో నాకు తెలియదు, వచ్చిన కాదు తెలిసింది. సార్ గతము వద్దు సార్, అమ్మాయికి కొట్టింది వాస్తవం సార్. దయచేసి గతం నాకేమవుతుంది సార్, అమ్మాయిని కొట్టింది వాస్తవము, రిపోర్ట్ చేసింది వాస్తవము, మీరు సీజ్ చేయాల్సింది వాస్తవము, మళ్ళీ గతం ఎందుకు చేశారు? ఇవన్నీ కనబడుతున్నాయి కదా. గతము ముచ్చట మాకు సార్, ఇప్పుడు లైవ్ ఏదో దండం పెట్టినాం, 3 గంటలు మా కోసం శ్రమ తీసుకొని కూర్చున్నాడు. మరి అలా పొద్దుగాల అమ్మ ఎట్లున్నది, బతుకున్నదా, ఏమైంది అని ఒక్కలా నచ్చిందా సార్? ఫ్యామిలీ అన్నోనికి తెలియదా సార్? ఫ్యామిలీ అన్నో. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.